మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. మొక్కలను నాటడమే కాకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాల కళాశాల ఆవరణలో 75వ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ షాషాబ్గుట్ట ప్రభుత్వ పాఠశాల మరియు ప్రభుత్వ అందుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, మహబూబ్ నగర్ చుట్టుపక్కల 1000 ఎకరాలకు పైగా అడవులు విస్తరించి ఉన్నాయని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పట్టణం లోపల మొక్కలను పెద్ద ఎత్తున నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని, అధికారులు చెట్ల సంరక్షణ కోసం ఒక డ్యూటీ రిజిస్టర్ను నిర్వహించాలని సూచించారు. చెట్ల సంరక్షణకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, సమాజం, విద్యార్థులు, యువత మరియు మహిళలు అందరూ కలిసి ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరారు. మొక్కలు నాటి 4-5 సంవత్సరాలు సంరక్షిస్తే 100 సంవత్సరాలు మనకు గాలిని, ఫలాలను ఇస్తాయని, పచ్చదనం పెంపొందించడం ద్వారా భవిష్యత్ తరాలకు మేలు చేకూరుతుందని విద్యార్థులు, యువకులు, మహిళలు, ఇతరులు ఒక ఉద్యమంలా చెట్లను విరివిగా నాటాలని ఆయన అన్నారు. శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది కావాలన్నా ప్రకృతి ఒక్కటే దారి, ప్రకృతి ఒక్కటే మనకు మార్గం. ఇక్కడ ఏం చేసింది, అందరికీ సవినయపూర్ రాసే కలం, దున్నే హలం, పుష్పించే పువ్వు, అటువంటి మొక్కలను ప్రేమించాలి, మొక్కలను పరిరక్షించుకోవాలి. ఈరోజు మన మహబూబ్ నగర్లో వన మహోత్సవం కార్యక్రమాలు ఈరోజు నగరంలో ఈ వన మహోత్సవం కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరుపుకుంటున్నాం. అయితే మన జిల్లాకి దాదాపు 55 లక్షలు మొక్కలు నాటాలని చెప్పి ఈ సంవత్సరం లక్ష్యంగా నిర్ణయించబడింది. దీన్ని చాలా వరకు కూడా మనం చేరుకోవడం జరిగింది. ఇంకా కొన్ని శాఖలు కానీ కొన్ని సంస్థలు కానీ వారి లక్ష్యాలు ఇంకా పూర్తి చేయవలసి ఉంది. అది కూడా మనం ఈ ఆగస్టు నెల ముగిసే లోపల మన జిల్లా టార్గెట్ అంతా మనం అంటే చెట్లు నాటడంలో టార్గెట్ మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా కూడా ఎక్కడైనా చెట్లు నాటడానికి అనుకూలమైన స్థలాలు కనుక ఉంటే ఇంకా కూడా అక్కడ కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. సో ఇలాంటి కార్యక్రమం వల్ల మనకి అంటే చెట్లు ఎందుకు నాటాలి అంటే ఇప్పుడు అందరికీ తెలుసు దానివల్ల వచ్చే లాభాలు ఏమిటి, మనకి ఆరోగ్యపరంగా కానివ్వండి లేకపోతే పర్యావరణ పరంగా కానివ్వండి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏరియాస్ ఫర్ గవర్నమెంట్. సో అందరూ కూడా దీంట్లో అందరికీ శుభాకాంక్షలు. వన మహోత్సవం కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి విజయేంద్రబోయి గారు, డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ముఠా చైర్మన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్సాహంగా ముందుకు వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో మేము కూడా మొక్కలు నాటుతున్నాం అని చెప్పి ముందుకు వచ్చిన మన గవర్నమెంట్ షాషాగుట్ట స్కూల్ విద్యార్థులు, అలాగే బ్లైండ్ స్కూల్ విద్యార్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు. మన మహబూబ్ నగర్లో చుట్టుముట్టు కూడా కొండలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. దాదాపుగా 15,000 ఎకరాలతో విస్తరించిన అడవి మన మహబూబ్ నగర్ పట్టణ సొంతం. ఎటువైపు చూసినా కూడా అడవులు ఉన్నాయి.
ఈ అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం. బయటనే కాకుండా నగరంలో కూడా విస్తారంగా మనం చెట్లను నాటాలి. చెట్లు ఉంటేనే, చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడతాయి, వర్షాలు పడితేనే భూమి సారవంతం అవుతుంది, మనకు పంటలు వస్తాయి. కాబట్టి ప్రతి విద్యార్థిని చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. ఎక్కడైతే అధికారులు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు లేదా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు రిజిస్టర్లో సామాన్లకు ఎట్లయితే బాధ్యత వహించి తీసుకుంటారో ఉద్యోగం లాగా చేపట్టాలని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాను. జై హింద్. సో నటరాజు గారు ఎప్పుడు కూడా ప్రోగ్రాం జరిగినా కూడా ఈ పిల్లలందరినీ కూడా మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.